10 పెద్ద రాకడ గుర్తులు నెరవేరాయి. కనుచూపు మేరలో క్రీస్తు, అదిగో దేవుని బూర శబ్దం. గతంలో మనం చాలా కరెంట్ న్యూస్లు అంటే యేసు ప్రభు రాకడకి, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విధానము, ప్రపంచం క్రీస్తు ప్రభు రాకడికి ఎలా రెడీ అవుతుందో మనం చాలా చెప్పుకుంటూ వచ్చాము. నేను మీకు చెప్పకుండా ఆపినటువంటి రాకడ గుర్తులు ఈ కొద్ది మాసాల్లో ఎన్ని జరిగినాయి తెలుసా? అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక 10 టకమని చెప్పేస్తాను. ప్రపంచం అంతా కూడా సిద్ధపడి రెడీగా అవుతుంది. అది ఎవ్వరికి తెలియట్లేదు. చాప కింద నీరులాగా 1 by 1 రాకడ గుర్తుల పరంపర నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయి. నెంబర్ 1 రోబోలు లేదా రోబోట్లు. ఇవి జపాన్, మలేషియా, సింగపూర్, యూకే, ఇంకా ఇండోనేషియా చాలా దేశాల్లో వీటిని విరివిగా వాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాయి ఏంటివి, మనిషి యొక్క పనితో సంబంధం లేకుండా హోటల్స్లో లేదా డోర్ డెలివరీ చేయడానికి వస్తువుల్ని, వీటన్నిటికి కూడా వీటిని బాగా వాడుతున్నారు. ఈ మధ్య రోబోట్లు మాట్లాడటం మొదలుపెట్టినవి. అవి రోబోట్ అని మనం కంప్యూటర్లో కొట్టిన వెంటనే గూగుల్లో నేను ప్రపంచాన్ని నాశనం చేస్తాను అనే పదమే వచ్చింది. ఇదే రేపు పెద్ద కొంప ముంచబోయేటువంటి రోబోట్. ఎలాగంటే బైబిల్ ఇలా చెప్తుంది. బైబిల్ విషయం మీకు జ్ఞాపకం చేసే ముందు, ప్రపంచంలో ఇప్పుడు రోబోట్స్ పెద్ద టెక్నాలజీ, అంటే కొత్త టెక్నాలజీ ఏం చేసింది తెలుసా? చనిపోయిన మనుషులతో మాట్లాడే టెక్నాలజీని ఇవి కనిపెట్టాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎలా కనిపెట్టాయి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఏం చేసినాయి అంటే, కోమాలోకి వెళ్ళిన మనిషి యొక్క కాన్షియస్నెస్ని అండ్ అతని యొక్క బ్లడ్ శాంపిల్స్ని తీసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోబోట్లు కంప్యూటర్లోకి ఫీడ్ చేసినాయి. చనిపోయిన తర్వాత ఆ మనిషితో మాట్లాడొచ్చు. ఎట్లా? బ్లడ్ శాంపిల్స్ ముందే ఎక్కించినాయి. ఆ చనిపోబోతున్న మనిషి యొక్క కాన్షియస్నెస్ని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్యూటర్లో స్టోర్ చేసి లోడ్ చేసి చనిపోయిన తర్వాత మాట్లాడించినాయి సార్ మన ఈ మధ్య. అసలు రోబోట్ గురించి బైబిల్లో ముందే చెప్పాడు. ఈ రోబోట్లే అవన్నీ చెప్పట్లేదు, కానీ సేమ్ టు సేమ్ అవి రేపు ఎలా పనిచేయబోతున్నాయి రెండవ రాకడలో, సేమ్ అలాగే ఇప్పుడు ఇవి తయారైనవి. ఎట్లాగంటే క్రీస్తు విరోధికి ఇవి సపోర్ట్ చేస్తాయి అని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం అండ్ 15వ వచనంలో ఇవి ఒక ప్రతిమలు అని చెప్తున్నాయి. ప్రతిమలు. ఈ మధ్య చాలా మంది మొక్కారు కూడా వీటికి. వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, ఇప్పుడు వాళ్ళు వరల్డ్ ఫిగర్లు. ఈ రోబోట్లకి దండం పెట్టి నువ్వే దేవుడు మొక్కారు. అవి రేపు ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా అవి మాట్లాడతాయంట. ప్రతిమ. ఇదే ప్రతిమ మాట్లాడిద్ది అండ్ క్రీస్తు విరోధికి సపోర్ట్ చేసిద్ది. ఎవరైతే క్రీస్తు విరోధికి సహకరించరో, 600,000 ముద్ర వేయించుకోరో, విడవబడిన వాళ్ళలో 7 ఏళ్ల శ్రమల్లో వాళ్ళని చంపిద్ది ఇది. సో అట్లా దీని రోల్. నెక్స్ట్ పాయింట్, చిప్ వ్యవస్థని కంప్యూటర్ ద్వారా బ్రెయిన్లో ఫీడ్ చేయటం. బ్రిటిష్ శాస్త్రవేత్త అయాన్ పియర్సన్ అనే అతడు ఈ చిప్ వ్యవస్థని అతడే 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దాన్ని డెవలప్ చేశాడు. ఇతడు రీసెంట్గా ఒక టాప్ టెక్నాలజీని తీసుకొచ్చాడు. అదేంటంటే హైబ్రిడ్ ఇంటెలిజెన్సీ ద్వారా ఒక చిప్ని మెదడులోకి చొప్పించటం. అంతేకాకుండా ఒకళ్ళ మెదడులో నుంచి ఇంకొకళ్ళ మెదడులోకి ఆలోచనలు, ఈ చిప్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేయటం కూడా ఇతడు చేసి చూపించాడు. అంత మాత్రమే కాదు, ఇది పనిచేసిద్దో లేదో మనుషులు అని చెప్పేసి కోతుల్లో ముందు ప్రయోగిస్తే కోతుల్లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వీటిని మనిషి యొక్క మెదడులోకి చిప్ వ్యవస్థని గిరగిర తిరుగుతూ ఇక్కడ ఎక్కిస్తాడు, లోపల ఫీడ్ చేసేస్తాడు. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఇలాన్ మస్క్ అనేటువంటి వాడు కూడా ఇదే తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఈ చిప్ వ్యవస్థను చేసి అన్నాడు, ఒక మైండ్లో ఒక వ్యక్తి ఆలోచనల్ని ఇంకో వ్యక్తి ఎదుటివాడు వినొచ్చు అని చెప్పాడు. నేనంటాను ఇది పోయే కాలం అంటాను. నా ఆలోచనలు ఎదుటివాడు తెలుసుకుంటే తగాదాలే కదండి. ఇట్లా ప్రపంచంలో అంత్యదినాల్లో డేంజరస్ పాయింట్స్ వచ్చినాయి. ఇలాన్ మస్క్ 1000 కోట్ల అధిపతి, టాప్ 10లో అతడు ఉంటాడు. ఈ చిప్ని తయారు చేసి రేపటి రోజున వాడు అమెరికాకి పర్మిషన్ పెట్టాడు. అమెరికన్ గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇస్తే ఈ చిప్ని ఇక బయట రిలీజ్ చేస్తానని చెప్పాడు. అవి వచ్చినాయి అంటే ప్రపంచంలోకి ఏమీ లేదు. ఇక క్రీస్తు విరోధిగాడు ఇక అంచులు దగ్గరే ఉన్నాడు. ఆల్రెడీ అనుకుంటాను ఎక్కడో పుట్టున్నాడు అనుకోవచ్చు. ఎట్లాగంటే ఈ చిప్ వ్యవస్థే 666 ముద్రను సూచిస్తున్నాయి. ఇదే చిప్పు 666 ముద్ర నేను చెప్పట్లా. అసలు వేసేది కూడా ఇప్పుడు కాదు, 7 ఏళ్ల శ్రమలో విడవబడిన వారి మీద. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ చిప్పులు ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే
7 ఏళ్ల శ్రమలు ప్రారంభమయ్యే ముందు ఫౌండేషన్ వేసుకుంటే అప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి. అందుకే ఈ చిప్ వ్యవస్థ స్టార్ట్ అయింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16 నుంచి 18లో ఈ 666 మొదలు ఎవరికేస్తారు, ఎప్పుడేస్తారు క్లియర్గా ఉంది. ఇదే ఈ చిప్ వ్యవస్థే, దానికి సంబంధించిన ఆనవాళ్లే. నెంబర్ 3 సూచన, లార్డ్ ఆఫ్ ద వరల్డ్ అని ఇప్పుడు ఎవరిని అంటున్నారు తెలుసా? రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఇంటర్నేషనల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చేశారు. అరెస్ట్ అని చెప్పారు. అందుకొరకు పుతిన్ అసలు రష్యా బోర్డర్ కూడా దాటలేకపోతున్నాడు. ఎందుకంటే వాడే రేపు కీ పర్సన్, ప్రపంచానంతటిని వాడు గ్రిప్పులో పెట్టేసుకుంటున్నాడు. అసలు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే అటు నాటో దేశాలు కానీ, ఇటు పెద్ద పెద్ద అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇది ఎవ్వరు మాట్లాడలేకపోయారండి. అతడు అంతా చేయాల్సిన విధ్వంసం అంతా సృష్టించి అక్కడ కూర్చొని ఎవరేం చేస్తారో చేసుకోండి అని ప్రపంచానికి సవాలు విసురుతున్నాడు. ఇతని గురించి గతంలో చాలా వీడియోలు చేసాం, మనం చాలా చెప్పాం కూడా. ఇతను ఏమన్నా అంటే రీసెంట్గా అణుబాంబులు తీసుకుని వెళ్ళి ఉక్రెయిన్ సరిహద్దుల్లో దించేశాడు. ఆ వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో, టీవీల్లో ఓపెన్గా వచ్చేసినాయి. అణుబాంబులు వేసేస్తా, నెక్స్ట్ స్టెప్ అది అన్నాడు వీడు. అణుబాంబులు వేస్తే దట్ మీన్స్ ఏంటి తెలుసా? అది 3వ ప్రపంచ యుద్ధమే. ఇప్పుడు వాడు స్నేహం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి శత్రువులైనటువంటి ఐగుప్తు, పాలస్తీనా, జోర్డాన్, సిరియా, టెహ్రాన్, బెహదన్, అబుదాబి అండ్ ఇరాన్, ఇరాక్, మెనీ కంట్రీస్ని ఇతడు స్నేహం చేసుకుంటున్నాడు. ఎందుకంటే గోగు మాగోగు యుద్ధానికి, హర్మిగిద్దోన్ యుద్ధానికి. అణుబాంబులు తీసుకెళ్లి బోర్డర్లో పడేసరికి అమెరికా కంగుతుంది, బ్రిటన్ కంగుతుంది, నాటో దేశాలు కంగుతున్నాయి. ఇది 3rd వరల్డ్ వార్ సంకేతాలు పుతిన్ ద్వారా బయటకు వస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎప్పుడో చెప్పేశాడు ప్రభు. కరెంటు సూచన, 4వ సూచన ఏంటంటే సోలార్ సునామీ. ఈ సోలార్ సునామీతో నెట్ అంతా దెబ్బకు ప్రపంచం అంతా గ్లోబులో నెట్ అంతా కట్ అయిపోయింది. సముద్రం అంతా కూడా పొంగి ప్రవహించి అల్లకల్లోలం అయిపోయింది. సూర్యుడిలో ఇప్పుడు అతి భారీ మార్పులు రీసెంట్ గా వచ్చాయి. డాక్టర్ ఇరికా పల్మరియో ఏం చెప్తున్నారంటే సూర్యుడిలో మ్యాగ్నెటిక్ ఫిల్మెంట్ బ్లాస్ట్ అయ్యి భారీగా మ్యాగ్నెటిక్ ఫ్యూయిల్ ఎక్స్ప్లోర్ అయ్యి బయటకు వస్తుంది. అది కోర్ ఏరియా నుంచి బయటకు ఎక్స్ప్లోర్ అయ్యి బయటకు వస్తుంది. ఇది భూమి మీద ఉన్న వ్యవస్థనంతా కూడా ఇది చిన్న భిన్నం చేసిద్ది. ఇది త్వరలో జరగబోతుంది. ప్రకటన 9:2లోను, అపొస్తలుల కార్యం 2:20లో ఎప్పుడో ప్రభు చెప్పేశాడు. ఆయన రాకడొచ్చే ముందు సూర్యుడు కంబళ నలుపైపోతాడు, బ్లడ్ అయిపోతాడు, మార్పులు వచ్చేస్తాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కరెంట్ న్యూస్ చెప్పింది. డాక్టర్ ఇరికా పల్మోరియో అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త విషయాన్ని బయట తెచ్చింది. నెంబర్ 5 కరెంట్ సూచన ఏంటంటే డిజైన్ ఆఫ్ బేబీస్. కీమోథెరపీ ద్వారా పురుష కణాలను వాడి స్త్రీ అండాశయం నుంచి కణాలను తీసి ల్యాబ్ లో పిల్లల్ని పుట్టించడం, దీనిని విట్రో మ్యాట్రియేషన్ అంటారు. జర్మనీలో మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఊంబ్ అంటే గర్భాశయాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనిని ఎకో లైఫ్ అంటారు. విట్రో మ్యాట్రియేషన్ ఊంబ్ ద్వారా అంటే గర్భం ద్వారా సంవత్సరానికి 30,000 మందిని ఉత్పత్తి చేస్తాం, పిల్లల్ని పుట్టిస్తామని వీళ్ళిస్తున్న రిపోర్ట్. ఇది అంత్య దినాలలో పెద్ద పాపం. నోవహు డేసుల కంటే ఇది ఇంకా పాపం. అరే బాబు, మీరు పెళ్లి చేసుకుని సంసారం చేసి దేవుడిచ్చిన హావభావాలు, దేవుడిచ్చిన ప్రేమ అనురాగాలతో పిల్లలు కనండి. చక్కగా దేవుడిచ్చిన పిల్లలు పుడతారంటే మనుషులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ అవగాహన, ఆ యొక్క ఆశలతో ఆ నైతిక విలువలన్నీ పోగొట్టేసుకొని ఇప్పుడు దాకానేమో పాపాలు చేశారు. ఎక్కడ పడితే అక్కడ పార్కుల్లో పాపం ఓపెన్ సిన్ చేసేసి పిల్లలను కనేసేసి బజార్లో పడేసేసి అనాథాశ్రయాల్లో పడేసేసి ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు డబ్బుల కోసం ఇదొక కొత్త వెరైటీని పిల్లలు పుట్టించేటువంటి ఊమును తయారు చేయటం. నోవహు దినాల పాపం. ఇది నైతిక విలువలు కోల్పోవటం. ప్రపంచమంతా నైతిక విలువలు కోల్పోయి పాపముతో ప్రపంచమంతా 1 by 1 చాపకంద నీరులాగా చక్కగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సూచన ఫైటింగ్ క్యాన్సర్. డాక్టర్ మిచియో కక్కు అనేటువంటి ఆయన డాక్టర్ గారు క్యాన్సర్ ప్రపంచంలో నెలలకి బాగా ఎక్కువైపోతుందని చెప్తున్నాడు. మనకు తెలియకుండానే బాడీలో క్యాన్సర్ నిర్ధారణ అవ్వక ముందే 10 ఏళ్లకు ముందే క్యాన్సర్ కణాలు కాలనీలుగా, గ్రూపులుగా, కాలనీస్గా బాడీలో
చక్కగా ప్లేస్లు ఏర్పాటు చేసుకుంటాయంట. ఇది దేనికి దారి చేస్తుందంటే, రేపు నువ్వు బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళినా కూడా ఈజీగా నీకు క్యాన్సర్ ఉందని బాత్రూమ్ కూర్చునే దాన్ని బట్టి ఈజీగా చెప్పేసేయచ్చంట. అంత బాగా పెరిగిపోతుందంట. ఒకప్పుడు అమెరికా చలి దేశాల్లో ఉండేది, ఇప్పుడు మన ఇండియా కూడా ఫుల్గా వచ్చేసింది. త్వరలో ప్రపంచంలో ఈ క్యాన్సర్ అనేది జనాలలో, ప్రజల్లో మామూలు జలుబుగా అయిపోయిందంట. అంత్య దినాలకు, చివరి కాలానికి మనుషుల బాడీస్, మనుషుల యొక్క అనారోగ్యాలు కూడా సిద్ధపడుతున్నాయి. అదే చెప్పాడు మత్తయి సువార్త 24:8 అన్నాడు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. వేదనలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ప్రకటన 16:2లో రేపటి రోజున మనుషులకు చెడ్డ పుండ్లు పుడతాయంట. ఈ క్యాన్సర్ మనుషుల్లో ఎక్కువైపోయి రేపటి రోజున చెడ్డ పుండ్లు, ఎత్తబడిన వాళ్ళు ఎడిదిరిగి పరలోకం మధ్యాకాశానికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు. ఈ క్యాన్సర్ రేపు మనుషులు పుండ్లు పుట్టించే స్థితికి వెళ్ళిపోయిందంట. ప్రస్తుతము ప్రపంచంలో చాప కింద నీరులాగా రాని దేశాల్లో రాని మనుషులు కూడా వచ్చేస్తుంది క్యాన్సర్. నెక్స్ట్ సూచన, కరెంట్ న్యూస్, ఫుడ్ సప్లై. ఈ ఫుడ్ సప్లై ఒక కాంటినెంటల్గా ఆగిపోయింది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్, రష్యాలో దొరికేటువంటి ఆ యొక్క వీట్ గోధుమలు, ప్రపంచంలో టాప్ గోధుమలు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు వాళ్ళే యూరోప్ ఖండాలకి, నాటో దేశాలకి ఫుల్గా సప్లై చేస్తారు. అసలు అక్కడ పంట పండలేదు, సప్లై ఆగిపోయింది. యూరోప్ ఖండం అంతా కూడా ఆకలితో మలమల్లమాడిపోతూ ఫుడ్, బ్రెడ్ రేట్లు ఎక్కువైపోతున్నాయి. యూరోప్ ఖండాల్లో, ఉక్రెయిన్లో, ఈవెన్ రష్యాలో కూడా డబ్బులు ఖర్చు పెట్టేసింది చాలా రష్యాలో కూడా ఫుడ్ కరువు అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. 36.4 మిలియన్ల ప్రజలు ప్రపంచం మొత్తంలో ఇప్పుడు ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు. 21.7 మిలియన్ల ప్రజలు కరువు, దారిద్ర్య రేఖలోకి ఎంటర్ అయిపోయారు. ఫుడ్ దొరకని పరిస్థితి వచ్చేసింది. ఇది కూడా భయంకరమైన సూచన. ప్రపంచం ఎండింగ్కి వస్తుంది. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. చాలా గ్రూపులు కలుస్తున్నారు. మరి ఒకళ్ళు సహాయం చేసుకుంటామంటున్నారు కానీ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఈవెన్ ఇప్పుడు మన G20, యూనియన్, యూరోపియన్, EU చాలా గ్రూప్, ఐక్యరాజ్య సమితి ఏమి చేయలేకపోతుంది, చేతులు ఎత్తేసింది. ఫుడ్ సప్లై చేయలేకపోతుంది. 800 కోట్ల పైచిలుకు ప్రజలకి కరువు వచ్చేస్తుందని చెప్తుంది. మత్తయి సువార్త 24:8లో ప్రభు ఇప్పుడే చెప్పేశాడు, ఇవన్నీ వేదనలు, కరువులు వస్తాయని చెప్పాడు. అంత ముందు కరువులు వచ్చినాయి కదా, ఇప్పుడు మీరు కొత్తగా చెప్తున్నారంటే అనుకోవచ్చు మీరు. అంత ముందు కరువులు కొద్ది ప్రాంతానికి వచ్చినాయి, ఇప్పుడు కాంటినెంటల్కి, ఖండాలకి ఫుల్గా వచ్చేస్తున్నాయి కరువులో. కరెంట్ న్యూస్. నెక్స్ట్ కరెంట్ న్యూస్ సూచన, మత్తయి సువార్త 24:14లో, మరియు రాజ సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చునని చెప్పాడు. ఇప్పుడు సువార్త గ్లోబ్ అంతా వెళ్ళిపోయి 7 కాంటినెంటల్, సముద్రాలు 7 సముద్రాలు, కాంటినెంట్స్, ఆకాశం నుంచి, సముద్రం నుంచి, ఎవ్రీథింగ్ సువార్త. ఇంక వినలేదు అన్నవాడు ఎవడలేడు, ఫుల్గా వెళ్ళిపోయింది. బైబిల్ ఏదో చెప్తుంది, ఈ రాజసువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడిద్ది, అటు తర్వాత అంతం వచ్చింది. లోకమందంతటా మారు మనసు పొందిద్ది, అటు తర్వాత అంతం వచ్చిందని చెప్పలా. ప్రకటించబడిన తర్వాత అంతం వచ్చేసిద్దంట, వెళ్ళిపోతుంది ఫుల్గా. అమెరికా ఇలాన్ మస్క్ మన ఏం న్యూస్ పాస్ చేశాడంటే, వాడు త్వరలో అతడు 100 శాటిలైట్లు ఆకాశంలోకి ఊలుతా అంట. అప్పుడు ఏమైతే తెలుసా, ఈ 100 శాటిలైట్లు ఆకాశంలోకి వెళ్తే ప్రపంచంలో మన సెల్ ఫోను నడి సముద్రంలో పనిచేసిద్ది, థిక్ ఫారెస్ట్లో పనిచేసిద్ది. ఇక సువార్త ఫుల్గా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సువార్త ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, రావటం ఆలస్యం. నెక్స్ట్ చూసిన దానియేలు 12:4లో మనుషులు అంత్యకాలంలో తెలివి అధికమయ్యి నలుదిక్కులా సంచారం చేస్తారంట. ఇప్పుడు ఈ టెక్నాలజీ నేను చెప్పవసరంలా, చూడండి, ర్యాకెట్లు, ఫ్లైట్లు, నెట్ వ్యవస్థ. అసలు గతంలో అమెరికా వెళ్ళాలంటే పడవలో 7 నెలలు పట్టేది, ఇప్పుడు జస్ట్ 12 అవర్స్లో అక్కడ ల్యాండ్ అయిపోతున్నారు. నలుదిక్కులా విపరీతంగా సంచారం చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరు, ఫ్లైట్స్ తిరిగేటువంటి ఆ లైన్లు మనం చూస్తే ఆశ్చర్యం వేస్తే, అంత చీమల దారిలాగా ఉంటాయి, మనుషులు తిరిగేస్తారంట. అది చెప్పాడు దానియేలు 12:4లో. తెలివి ఎక్కువైపోద్దంట, విపరీతమైన తెలివి. ఇది మనం చావు తెలివి అని చెప్పొచ్చు. మనుషులకి ఎక్స్ట్రా నాలెడ్జ్, తెలివి అధికమైపోయి ఈ చివరాఖరికి ఇది ఏమవుతుందండి, తెలివి దేవుడికి లోబడటమో లేకపోతే భక్తికి దారి తీసే తెలియవట్లా. ఇది నాశనానికి దారి తీసేటువంటి భయంకరమైనటువంటి చెడు తెలివి.
మనుషులకు ఎక్కువైపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, ఇది కూడా రాకడ గుర్తే. 10వ పాయింట్ చివరి సూచన కరెంట్ న్యూస్, లానెస్నెస్ అంటే లా అండ్ ఆర్డరు ఈ గవర్నమెంట్లకి, ఇండియన్ పీనల్ కోడ్ మన ఇండియాలో చూసుకుంటే ఈ లా అండ్ ఆర్డర్కి విలువ పోయిద్దంట. అసలు దీన్ని లెక్క లేకుండా చూసేస్తారంట. అసలు ఈ లానెస్నెస్ అనే పాయింట్కి వచ్చినప్పుడు మనకు దేశ అధ్యక్షుడు 10 సంతకాలు పెట్టి ప్రెసిడెంట్ అయినప్పుడు భయంకర సంతకాలు అవన్నీ కూడా. ఒకటో సంతకం ఏంటి తెలుసా? గే మ్యారేజెస్ అంటే మగోళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. భయంకర శాపం, భయంకర పాపం, లానెస్నెస్. రెండోది రైట్ టు కిల్ యాక్ట్ అంటే ఏంటంటే నీ గర్భంలో పెరుగుతుంటే నువ్వు ఎట్ట గర్భం ధరిస్తావు మాకు సంబంధం లేదు, నీ గర్భంలో పెరుగుతున్న శిశువు నువ్వే చంపుకునే హక్కు. భయంకర పాపం పెరిగిపోతుంది. ఇంకా సండేలా, ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకొని సండే ఎవరు చర్చికి వెళ్ళబాకండి. సన్డే, సన్ అంటే సూర్యుడు. ఆదివారం పొద్దున్న సూర్యుడు దండం పెట్టండి. దండం పెట్టిన తర్వాత వీధులన్నీ ఊడ్చుకోండి. ఈ క్యారీ బ్యాగులు ఇవన్నీ ఊడ్చేసుకొని వీధులన్నీ శుభ్రం చేసుకొని చక్కగా ఉండండి. ఎందుకంటే ప్రకృతి కోపం వచ్చింది కాబట్టి కరోనా వచ్చింది అని సండే లా పెట్టేశారండి. భయంకరమైన రోజుల్లో ఉన్నాం, మీకేం తెలియట్లా. లానెస్నెస్. మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ పోయిద్ది. ఆ డేస్ లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాకడ కరెంట్ న్యూస్ 10 సూచనలు చూస్తుంటే నాకు దెబ్బగా మైండ్ పోతుంది. మరి మీకు ఎట్లా ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఇవి మనం చెప్పుకోవటం ఎందుకంటే సంఘ సిద్ధపాటు, నువ్వు నేను సిద్ధపాటు, భయం పెరిగి, భక్తి పెరిగి, ప్రభువుల ఇంకా ఎంతో ప్రేమ ప్రార్థన పెరిగి క్రీస్తు స్వరూపంలోనికి మారటానికి చెప్పాను. కాబట్టి త్వరలో ఇక చాలా గుర్తులు వస్తాయి. మళ్ళీ లైన్లోకి వస్తాను, మీకు చాలా వివరిస్తాను. ఈ విషయాలు విన్న మీరందరూ కూడా రాకడికి సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు తన రాకడికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రైజ్ లార్డ్.